ఫ్రెండ్స్, నేను చేసే అప్డేట్స్ ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ టీవీ నుండి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు 10 వాట్సాప్ సీక్రెట్ ట్రిక్స్ని చెప్పబోతున్నాను. సో వీడియోని కంప్లీట్గా చూడండి. ఈ 10 ట్రిక్స్ అనేవి మీకు చాలా యూజ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం కూడా టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ వాట్సాప్ని ఓపెన్ చేసుకుందాము. సో మనం ఫస్ట్ ఫీచర్ చూసుకున్నట్లయితే మనం కాంటాక్ట్స్ని పిన్ చేయొచ్చు. సో పిన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంటాక్ట్ని నేను ప్రెస్ చేసి పట్టుకుంటున్నాను. సో మీద ఒక పిన్ ఆప్షన్ వచ్చింది కదా, సో నేను దాన్ని క్లిక్ చేస్తున్నాను. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే ఈ కాంటాక్ట్ అనేది పిన్ అయిపోయింది. సో పిన్ వల్ల యూజ్ ఏంటంటే, సో మనకి ఎన్ని మెసేజ్ వచ్చినా కూడా ఈ కాంటాక్ట్ అనేది కిందికి వెళ్ళదు. సో మనం ఇంపార్టెంట్ కాంటాక్ట్స్ని పిన్ చేసుకోవడం వల్ల సో అవి ఎప్పుడు టాప్ పొజిషన్లోనే ఉంటాయి. సో వాటి నుండి వచ్చే మెసేజెస్ మనకు మిస్ అవ్వవు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫీచర్ చూసుకున్నట్లయితే సో మన గ్రూప్స్లో కొన్ని ఇంపార్టెంట్ మెసేజెస్ వస్తుంటాయి. సో మెసేజెస్ కానివ్వండి, లేకపోతే ఏదైనా మ్యాటర్ వస్తుంటుంది. సో మనం బిజీగా ఉన్నప్పుడు తర్వాత చూద్దామని బ్యాక్ వచ్చేస్తాం. సో అలాంటప్పుడు మళ్ళీ ఆ మెసేజెస్ చూడాలంటే ఆ గ్రూప్లోకి వెళ్తే మళ్ళీ మనకు కొత్త మెసేజెస్ వస్తాయి. సో ఆ మెసేజ్ని మనం వెతుక్కోవాలంటే చాలా టైం పట్టుద్ది. సో అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, సో మీకు ఏ మెసేజ్ అయితే మీరు తర్వాత చదవాలనుకుంటున్నారో సో ఆ మెసేజ్ని మీరు ఈ విధంగా క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి సో మీద స్టార్ ఉంది కదా, సో స్టార్ని క్లిక్ చేయండి. సో స్టార్ క్లిక్ చేసినట్లయితే ఆ మెసేజ్ అనేది సేవ్ అయిపోతుంది. సో నా ఎక్కడ సేవ్ అయిపోతుందో చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఇప్పుడు మీరు ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, సో దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే స్టార్ట్ మెసేజెస్ అని ఉన్నాయి కదా, సో దాన్ని ఓపెన్ చేసుకోండి. సో దాన్ని ఓపెన్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన మెసేజ్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ విధంగా మనము ఇంపార్టెంట్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో తర్వాత చదువుదాం అనుకునేవి, లేకపోతే ఇంపార్టెంట్వి, వాటిని మీరు స్టార్ట్ చేసుకొని ఎప్పుడంటే అప్పుడు చదవచ్చు. సో ఫ్రెండ్స్, మనం థర్డ్ ఫీచర్ చూసుకున్నట్లయితే మనం వాట్సాప్లో ఓన్లీ మెసేజెస్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పంపొచ్చు. బట్ మన తెలుగులో కానివ్వండి, హిందీలో కానివ్వండి పంపాలంటే ఇక్కడ ఆప్షన్ ఉండదు. బట్ మనము తెలుగులో కూడా మెసేజెస్ని పంపొచ్చు. అది ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తాను. సో దీనికోసం మీరు ప్లేస్టోర్కి వెళ్ళి సో గూగుల్ కీబోర్డ్ అని ఎంటర్ చేయండి. సో మీకు ఇలా వస్తుంది జీబోర్డ్ అని. సో మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసినట్లయితే సో సెలెక్ట్ ఇన్పుట్ మెథడ్ అని అడుగుతుంది. సో ఇక్కడ మీరు జీబోర్డ్ అని ఇచ్చేసేయండి. సో సెట్ పర్మిషన్ దగ్గర క్లిక్ చేయండి, ఎలో అని ఇచ్చేసేయండి. సో ఇక్కడ మొత్తం స్కిప్ చేసేయండి. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. సో మీరు మళ్ళీ వాట్సాప్కి వచ్చేసేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక తెలుగులో మెసేజ్ పంపించి చూద్దాము. సో ఇప్పుడు దీంట్లో మెసేజ్ పంపిద్దాం. ఇక్కడ జీ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకోండి. సో దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ కింద జీ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేస్తే అడుగుతుంది మిమ్మల్ని ఏ లాంగ్వేజ్ నుండి ఏ లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేయాలని. సో ఇక్కడ ఇంగ్లీష్ కదా, సో మనము ఇంగ్లీష్ నుండి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇంగ్లీష్ నుండి సో దేనికి ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నాం, సో అది ఇక్కడ. సో నేను తెలుగు కదా, సో తెలుగు క్లిక్ చేశాను. సో ఇక్కడ హాయ్ అని క్లిక్ చేసినట్లయితే సో మనకు తెలుగులో హాయ్ అని వచ్చింది. సో చూసారు కదా, దాన్ని మనం ఈ విధంగా పంపొచ్చు. సో తెలుగే కాదు, మీరు హిందీ మెసేజెస్ కూడా ఈ విధంగా పంపొచ్చు. సో జీబోర్డ్ అప్లికేషన్ యూజ్ చేసుకోండి. సో ఇది అఫీషియల్ గూగుల్ అప్లికేషనే, సో టెన్షన్ ఏం పడకండి. సో ఫ్రెండ్స్, ఫోర్త్ ఫీచర్ చూసుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ మీకు ఎవరైనా మెసేజెస్ పంపించినట్లయితే సో మీరు చూడగానే వాళ్ళకు 2 బ్లూ టిక్స్ అనేవి పోతాయి కదా. సో అలాంటప్పుడు మీరు చూసినా కూడా వాళ్ళకి తెలియద్దు అనుకుంటే మీరు చూసినట్లు సో మీరు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీంట్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో అకౌంట్లోకి వెళ్ళండి. సో కింద చూసుకున్నట్లయితే సో ఇక్కడ ప్రైవసీ అని ఉంది కదా, సో దాంట్లోకి వెళ్ళండి. సో కింద చూసినట్లయితే రీడ్ రిసిప్ట్స్ అని ఉంది కదా, సో దాన్ని మీరు తీసేయండి. సో దాన్ని అక్కడ నువ్వు తీసేసినట్లయితే మీ ఫ్రెండ్స్ మెసేజెస్ మీరు చూసినా కూడా వాళ్ళకు చూసినట్టు తెలీదు. సో వాళ్ళకు బ్లూ టిక్స్ రావు. సో అలా మీరు ఎవరి మెసేజెస్ అన్నా వాళ్ళకి తెలియకుండా చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఫిఫ్త్ ఫీచర్ చూసుకున్నట్లయితే మనం వాట్సాప్లో వీడియోస్ని గిఫ్ట్లా కన్వర్ట్ చేసి పంపొచ్చు. సో డైరెక్ట్ వాట్సాప్లోనే. సో మనం అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. సో మీరు ఇక్కడ అటాచ్ ఫైల్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ గ్యాలరీ అని క్లిక్ చేయండి. సో ఏ వీడియోనో సెలెక్ట్ చేసుకోండి. సో మీకు కావాల్సిన వీడియో ఓపెన్ చేసుకున్నాక మీద ఇలా డ్రాగ్ చేసుకోండి. సో 16 సెకండ్స్కి రాగానే ఇక్కడ గిఫ్ అని వచ్చేస్తుంది మీకు. సో గిఫ్ అని ఇక్కడ క్లిక్ చేసినట్లయితే
ఇమేజ్ అనేది గిఫ్ట్లా కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం మెసేజ్ పంపినట్లయితే సో ఇప్పుడు మనం దాన్ని మెసేజ్ పంపినట్లయితే సో గిఫ్ట్ లాగా వెళ్ళింది. సో చూసారు కదా, సో అది వీడియో కాదు గిఫ్ట్. సో ఈ విధంగా మనము వీడియోస్ని గిఫ్ట్లా కన్వర్ట్ చేసి పంపవచ్చు. సో అది కూడా ఇన్బిల్ట్ వాట్సాప్లోనే. సో ఫ్రెండ్స్ ఇది ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్ 6th ఫీచర్ చూసుకున్నట్లయితే మనం మెసేజెస్ని ఈమోజీస్లా కన్వర్ట్ చేసి పంపవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను ఇప్పుడు. సో దీనికోసం మనం ఒక యాప్ని యూజ్ చేస్తాము, ఈమోజీ లెటర్ మేకర్ అని. సో దాన్ని ఓపెన్ చేసుకుందాం మనం. సో ఇక్కడ ఏదో ఒక ఈమోజీ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ లెటర్స్ అని అడుగుతుంది. సో ఇక్కడ లెటర్స్లో మీరు ఏం మెసేజ్ పంపాలనుకుంటున్నారో సో దాన్ని అక్కడ ఎంటర్ చేయండి. సో అలా ఎంటర్ చేసినట్లయితే మనకు మెసేజ్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మనం దీన్ని వాట్సాప్లో పంపవచ్చు. సో దానికోసం ఇక్కడ సెండ్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. సో సెండ్ క్లిక్ చేసినట్లయితే టెక్స్ట్ అని ఉంది కదా, సో టెక్స్ట్ క్లిక్ చేసి వాట్సాప్లో పంపవచ్చు. సో ఇక్కడ మనము దీనికి పంపిస్తాము. సో చూసినట్లయితే మెసేజ్ అనేది పోయింది. సో చూసారు కదా, మనం స్మైలీస్తో ఒక టెక్స్ట్ మెసేజ్ పంపాము. సో ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుంది. సో మీ ఫ్రెండ్స్కి పంపి వాళ్ళని సర్ప్రైజ్ చేయవచ్చు. సో ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ మనం 7th ట్రిక్ని చూసుకున్నట్లయితే సో మనము మన ఫ్రెండ్స్ స్టేటస్ పెట్టుకుంటారు కదా, సో ఆ స్టేటస్ని మనము సేవ్ చేసుకోవచ్చు. సో అది ఎలానో నేను ఇప్పుడు చూపిస్తాను. సో దీనికోసం మనం ఒక అప్లికేషన్ యూజ్ చేస్తాము. సో స్టేటస్ సేవర్ ఫర్ వాట్సాప్ అని మీరు ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది మీరు ఒకసారి ఇన్స్టాల్ చేసుకున్నాక సో ఈ విధంగా వస్తుంది, యాడ్స్ వస్తాయి. సో యాడ్స్ తీసేయండి మీరు. సో ఇక్కడ రీసెంట్ స్టోరీస్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేస్తే రీసెంట్ స్టోరీస్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ ఫొటోస్ కనిపిస్తాయి. సో ఇక్కడ వీడియోస్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేస్తే మనకి వీడియోస్ అనేవి కనిపిస్తాయి. సో డైరెక్ట్ మీరు దాని మీద క్లిక్ చేసి ఇలా డౌన్లోడ్ క్లిక్ చేసినట్లయితే సో ఆ స్టోరీ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో సేమ్ అదే విధంగా సో ఇక్కడ ఇమేజెస్ దగ్గర ఇమేజ్ని క్లిక్ చేసి సో డౌన్లోడ్ క్లిక్ చేసినట్లయితే ఆ ఇమేజ్ కూడా మన గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో ఇప్పుడు అది ఎక్కడ సేవ్ అయిందో మీకు చూపిస్తాను నేను. సో కిందకు వచ్చేసేయండి. సో స్టోరీ పిక్చర్స్ ఉంది కదా, సో స్టోరీ పిక్చర్స్లో చూస్తే మనం డౌన్లోడ్ చేసిన పిక్చర్ ఉంది. సో సేమ్ స్టోరీ వీడియోస్లో చూస్తే మనం డౌన్లోడ్ చేసిన వీడియో ఉంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మన ఫ్రెండ్స్ పెట్టుకున్న వాట్సాప్ స్టోరీస్ని అంటే వీడియోస్ ఇంకా ఇమేజెస్ని మనము ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ 8th ఫీచర్ చూసుకున్నట్లయితే మనం వాట్సాప్లో డిఫరెంట్ ఇమేజెస్ పంపవచ్చు స్మైలీస్ని యూజ్ చేసుకొని. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చూపిస్తాను. సో దీనికోసం ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇమోజికో అని. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుండి యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇన్ని మనం డిఫరెంట్వి ఉంటాయి. సో ఇక్కడ మనం మెసేజెస్ అని క్లిక్ చేస్తాం. సో మెసేజ్ అని క్లిక్ చేసినట్లయితే సో చూడండి, సో చాలా బాగుంటాయి. సో దీంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షేర్ సింబల్ ఉంది కదా, సో ఇక్కడ వాట్సాప్ సింబల్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. సో మీకు ఏ కాంటాక్ట్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా సెండ్ చేసేయండి. సో సెండ్ చేస్తే అలాంటి ఒక స్మైలీస్తో చేసిన ఇమేజ్ అనేది పోతుంది. సో దీన్ని మీరు ఒక్కొక్క స్మైలీ క్రియేట్ చేయాలంటే మీకు చాలా టైం పడుతుంది కాబట్టి సో దాంట్లో మీకు ఆ యాప్లో మీకు చాలా ఉంటాయి ఇలాంటివి. సో వాటిని అన్నిటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ 9th ఫీచర్ చూసుకున్నట్లయితే మనకు ఫేస్బుక్ మెసెంజర్లో అయినా మెసేజెస్ వస్తే సో చాట్ హెడ్స్ వస్తాయి కదా, అంటే రౌండ్ సర్కిల్ బార్లో మనకు నోటిఫికేషన్స్ వస్తాయి కదా. సో సేమ్ అదేవిధంగా మనకు వాట్సాప్లో మెసేజెస్ వస్తే సో అలాంటి చాట్ హెడ్స్ని తెచ్చుకోవచ్చు. సో దానికోసం మీరు ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ప్లేస్టోర్లో వాట్సాప్ చాట్ హెడ్స్ అని క్లిక్ చేయండి. సో మీకు ఫస్ట్ ఒకటి వస్తుంది. సో దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుంది. సో ఓకే క్లిక్ చేయండి. సో ఓకే క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ వాట్సాప్ బబుల్స్ అనే నోటిఫికేషన్ ఉంది కదా, సో దాన్ని మీరు ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఒకటి ఐ సింబల్ వచ్చింది కదా, సో సేమ్ ఇదే విధంగా మీకు మెసేజెస్ నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక మెసేజెస్ పంపిస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు ఇక్కడ మెసేజెస్ అనేవి బబుల్స్ లాగా వచ్చాయి కదా, సో వాటిని మనము ఈ విధంగా ఓపెన్ చేసుకొని చార్జ్ చేయొచ్చు ఇక్కడ నుండే. సో ఫ్రెండ్స్ ఫైనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే సో వాట్సాప్లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేశారనుకో, సో అయినా కూడా మీరు వాళ్ళకి ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ పంపాలనుకుంటే సో దానికోసం ఒక సొల్యూషన్ ఉంది ఫ్రెండ్స్. సో మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో అకౌంట్లోకి వెళ్ళండి. సో అకౌంట్లోకి వెళ్ళినట్లయితే డిలీట్ మై అకౌంట్ అని ఉంది కదా, సో మీరు మీ వాట్సాప్ అకౌంట్ని డిలీట్ చేసుకున్నట్లయితే సో మళ్ళీ తిరిగి మీరు మిమ్మల్ని బ్లాక్ చేసిన వాళ్ళకి మెసేజ్ పంపవచ్చు.
బట్ ఫ్రెండ్స్ మీరు మీ అకౌంట్ని డిలీట్ చేసుకున్నట్లయితే సో మీరు వాట్సాప్ గ్రూప్స్లో నుండి కూడా లెఫ్ట్ అయ్యడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇది మీరు ఒకసారి చూసి సో అంత ఇంపార్టెంట్ అయితేనే సో ఈ ట్రిక్ని మీరు యూజ్ చేయండి. సో ఫ్రెండ్స్ ఈ 10 ట్రిక్స్ అనేవి మీకు చాలా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా ఈ 10 ట్రిక్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. సో ఇలాంటి మరిన్ని టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను మీ ముందుకు వస్తాను. అప్పటివరకు దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.